గుడ్లవల్లేరు కథలో నిజంగా హిడెన్ క్యామ్స్ పెట్టారా లేదా? బట్ ఆ స్పెక్యులేషన్ ఆడపిల్లల్ని వణికించింది. అందులో ఒక సీనియర్ అమ్మాయి ఇలా పెట్టింది తన బాయ్ ఫ్రెండ్ కోసం అన్నటువంటి విషయంతో ఆ అమ్మాయి దగ్గరికి వీళ్ళు వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి బెదరేసింది, ఏం చేస్తావు దమ్ముంటే రా చూసుకుంటానని. దాంతో ఈ పిల్లలు వణికిపోయారు. అందులో ఈ ఫ్లోర్లో పెట్టారు, ఆ ఫ్లోర్లో పెట్టారు అన్నటువంటి ప్రచారం, వాట్సాప్లో వాళ్ళకు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారంతో వణికిపోయారు. అయితే ఈ ఉదంతంలో నిజంగా పెట్టారా లేదా అన్నది తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలేం జరిగింది అన్నటువంటి దాని మీద ఒక ఏది ఇందులో అసలు కథ వేరు అన్నటువంటి కాన్సెప్ట్ని ఒక అదే ఈ కేసుకు సంబంధించి ఫాలో అవుతున్నటువంటి ఒక వ్యక్తి పెట్టినటువంటిది. అయితే పేర్లు మార్చి పెట్టినటువంటిది. ఇందులో పేర్లు మార్చి, ఎందుకంటే అదే పేర్లతో అయితే ఆ విద్యార్థులు దెబ్బతింటారు కాబట్టి. దీని వెనకాల అసలు సీక్రెట్ ఏంటి అంటే, ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం వెనకాల కథ మరో మలుపు తీసుకుంది. ఈ అంశం మీద విద్యార్థినులు అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల వసతిగృహంలోని బాత్రూంలో రహస్య కెమెరాలు ఉంచారంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వాస్తవానికి 5 విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీసినట్టు తెలుస్తోంది. అసలు కథ ఏంటంటే, కృష్ణ లిల్లీ ప్రేమికులు, అంటే ఇది పేర్లు మార్చినటువంటిది. కృష్ణ లిల్లీ అనేవాళ్ళు ప్రేమికులు అనుకోండి. బారు మంజు అనేవాళ్ళు అన్నా చెల్లెలు, బారు కృష్ణ అనేవాళ్ళు స్నేహితులు, జస్సు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవర్. ఈ 5 విద్యార్థుల కథలో వచ్చిన మలుపులే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీసినాయి. కృష్ణ లిల్లీలు ప్రేమలో ఉండి వీడియో కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు. ఆ సందర్భంలో కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఈ విషయం కృష్ణ స్నేహితుడు బారుకు తెలిసింది. స్నేహితులు కావడంతో కృష్ణ బారు తరచూ ఒకరింటికి ఒకరు వెళ్ళేవాడు. అక్కడ బారు చెల్లెలు మంజు పరిచయం అవడంతో ఆమెతోనూ ప్రేమ వ్యవహారం నడిపాడు ఈ కృష్ణ. ఇక్కడే దీంతో కృష్ణ నీ చెల్లెలు వీడియో కాల్స్, ఏది లిల్లీ తరహాలోని వీడియో కాల్స్, స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ మంజుల మధ్య కూడా కొనసాగింది. ఫలితంగా స్నేహితులైన బారు కృష్ణల మధ్యన గొడవలు వచ్చినాయి. మాట పెరిగి లిల్లీతో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్లు బయట పెడతానని బారు అనే అబ్బాయి కృష్ణని బెదిరించాడు. దీంతో కృష్ణ నీ చెల్లెలి వీడియో కాల్స్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి నేను బయట పెడతా అనడంతో వివాదం ముదిరింది. వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయతీకి వెళ్ళింది. వన్ సైడ్ లవర్ అయిన జస్సు కోపంతో హిడెన్ కెమెరాలు అంటూ కళాశాలలో ప్రచారం చేశాడు. దీంతో వ్యవహారం గోలగోలైంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాస్తవ పేర్లను ఇక్కడ మార్చడం జరిగింది అంటూ ఆ సంబంధిత వ్యక్తులు ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన మీద కేసు నమోదు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ గారు చెప్పిన మాట. అమ్మాయిలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పడం, విచారణ పురోగతిలో ఉందని చెప్పి ప్రకటించడం, తప్పు చేసిన వాళ్ళని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం. అయితే ఇది కేవలం దాన్ని అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి సృష్టిస్తున్న కథ, లేకపోతే నిజమా? హిడెన్ కెమెరాలు అయితే ఏం దొరకలేదు. వాళ్ళే ఉంటున్నారు ఆడపిల్లలు, వారం నుంచి మేము మొత్తుకుంటున్నాం, ఈలోపు అవన్నీ తీసేసి ఉంటారు, ఆ వీడియోస్ బయటికి వెళ్ళలేకుండా చూడండి అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది.